హైడ్రా ఈ పేరు వింటే అక్రమార్కులు వణికిపోతున్నారు. నగరంలోని చెరువులను ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలను ఇప్పటికే చాలా వరకు హైడ్రా కూల్చివేసింది. ఓవైపు పేదలేళ్లను అన్యాయంగా కూల్చివేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా హైడ్రా మాత్రం టార్గెట్ దిశగా దూసుకుపోతుంది. బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తుంది. ఇప్పటికే పలు చెరువులను అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. ప్రభుత్వ భూములను కాపాడింది. జూబ్లీ హిల్స్ నుంచి మొదలు పెడితే అమీన్పూర్ చెరువు వరకు హైడ్రా చేపట్టిన ప్రతి ఆపరేషన్ ఓ సంచలనమైంది. అతి తక్కువ కాలంలోనే అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించే సంస్థగా పేరు తెచ్చుకుంది హైడ్రా. చెరువులు, నాలాలు, కుంటలు లాంటి ప్రభుత్వ స్థలాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా ఎన్ని విమర్శలు ఎదురైనా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడుతుండటంతో హైడ్రాకు హైదరాబాద్ నగరవాసుల మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హైడ్రా అరుదైన సత్కారాన్ని అందుకుంది. హైదరాబాద్ మణికొండ వాసులు హైడ్రాకు అభినందన సభ ఏర్పాటు చేసి ఫుల్ సపోర్టు చేయడం విశేషం. మణికొండ మున్సిపాలిటీలో 500 కోట్ల విలువైన భూమిని కాపాడటంతో స్థానిక ప్రజలు హైడ్రాకు అభినందన సభ ఏర్పాటు చేశారు. మణికొండలోని మర్రి చెట్టు దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భూమి ధరలు ఆకాశాన్ని అంటుతున్న మణికొండ మున్సిపాలిటీలో దశాబ్దాలుగా కబ్జాల చెరలో చిక్కుకున్న ప్రభుత్వ భూమితో పాటు పార్కులకు కూడా హైడ్రా విముక్తి కల్పించింది. దాదాపు 500 కోట్ల విలువైన భూమిని సేవ్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మణికొండలోని 32 కాలనీల అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గద్దల్లా వాలిపోయే రాబందుల్ లాంటి కబ్జాదారులు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న చెరువులన్నింటినీ ఆక్రమించారు. సహజంగా పేదవాడు ఆక్రమించి గుడిసెలు వేసుకుంటే వెంటనే తొలగించే అధికారులు డబ్బున్న వాళ్ళు ఆక్రమిస్తే మాత్రం వారి జోలికి పోరు. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్లో ఆక్రమణలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. రాజకీయ ఒత్తిడితోనే ఎవరు ఏమీ చేయలేకపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. హీరోలు, రాజకీయ నేతలు, బిల్డర్లు తమకు తిరుగులేదని భావించి ధైర్యంగా ఆక్రమించి మరీ అక్రమ కట్టడాలు నిర్మించి పడేశారు. వారందరికీ మరోమారు అలాంటి తప్పు చేయకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నారు రేవంత్. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాదును అక్రమార్కుల చెర నుంచి రక్షిస్తూ సన్మాన సత్కారాలు సైతం పొందుతున్నారు. చెరువులు, గవర్నమెంట్ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. నగరంలోని అక్రమ కట్టడాలను తొలగిస్తే భాగ్యనగరానికి పూర్వ వైభవం రావటం గ్యారంటీ. మరి రేవంత్ సర్కార్ తలపెట్టిన హైడ్రా కార్యక్రమం అంతిమ లక్ష్యం నెరవేరేనా అన్నది వేచి చూడాలి.